మీకంటే దరిద్రం అంటే ఏంటో మీకంటే మీ కొడుకే బాగా అర్థమైనట్టుంది. పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? నేను ప్రపంచంలో సమస్త జీవరాశుల ఎడల సమదృష్టి కలిగి ఉన్నాను. ఒకరి ఎడల ప్రేమ, వేరొకరి ఎడల ద్వేషము కలిగి ఉండనని చెప్పాడు. మీ దేవుడు అందరి ఎడల సంతృష్టి కలిగి ఉన్నాడా? ఆహా, తీయండి, చదవండి. మహాభారతం అనుశాసన పర్వం 135వ అధ్యాయం 5-6 శ్లోకాలు చదవండి సార్, తీయండి సార్. శూద్రుని ఎంట భుజించిన వాడు సమస్వ పృథ్వీ మలాన్ని మనుషుల మలాన్ని తాగినట్లే తిన్నట్లే. శూద్రుని నింట అన్నము తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. శూద్రుని అన్నము తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. బాబోయ్, అమ్మా, శూద్రునింట్లో అన్నం తింటే మలం తిన్నట్ట. మీ దేవుడు దరిద్రం అంటే ఏంటో మీకంటే మీ కొడుకే బాగా అర్థమైనట్టుంది. పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? నేను ప్రపంచంలో సమస్త జీవరాశుల ఎడల సమదృష్టి కలిగి ఉన్నాను. ఒకరి ఎడల ప్రేమ, వేరొకరి ఎడల ద్వేషము కలిగి ఉండనని చెప్పాడు. మీ దేవుడు అందరి ఎడల సంతృష్టి కలిగి ఉన్నాడా? ఆహా, తీయండి, చదవండి. మహాభారతం అనుశాసన పర్వం 135వ అధ్యాయం 5-6 శ్లోకాలు చదవండి సార్, తీయండి సార్. శూద్రుని ఎంట భుజించిన వాడు సమస్వ పృథ్వీ మలాన్ని మనుషుల మలాన్ని తాగినట్లే తిన్నట్లే. శూద్రుని నింట అన్నము తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. శూద్రుని అన్నము తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. బాబోయ్, అమ్మా, శూద్రునింట్లో అన్నం తింటే మలం తిన్నట్ట. మీ దేవుడు